Hello everyone, welcome to Vanu's World. హాయ్ అండి, ఇది వెన్స్డే మార్నింగ్. సో మార్నింగ్ మా వారు గ్రౌండ్కి వెళ్ళేసి వచ్చారు. సో వచ్చిన తర్వాత జస్ట్ ఓకే కూర్చొని మాట్లాడుకుంటుంటే సో నేను చెప్తున్నాను దేవాంశ్ గారికి, అరే నా డాడీ రా, మా డాడీ నువ్వు దిగరా అంటే వాడు ఏడుస్తున్నాడు, కాదు మీ డాడీ కాదు మా డాడీ, నా డాడీ అనేసి ఏడుస్తున్నాడు. సో యాక్చువల్లీ వాడు చైర్ పైన కూర్చొని ఆడుకుంటున్నాడు. నేను నా డాడీ నా డాడీ అని చెప్తాంటే సో అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ డాడీ పైన కూర్చుని కాదు నా డాడీ నా డాడీ అంటున్నాడు. అండ్ దీపు తల్లి కూడా సో కాదు నా డాడీ నా డాడీ అని చెప్పి నాతో ఆర్గ్యూ చేస్తుంది. సో ఇది ఈ ఈ ఇలాంటి సిచ్యువేషన్స్ మా ఇంట్లో అట్లీస్ట్ టేక్ 3 to 4 టైమ్స్ ఇలా జరుగుతుంది. అది నన్ను ఏం అనలేక వాళ్ళ డాడీని కొడుతుంది పాప. సో నేను చాలా వరకు ఇలా సతాయిస్తూ ఉంటా వాళ్ళని, ఇలా మా డాడీ అంటే అవి కాదు నా డాడీ, మీ డాడీ కాదు నా డాడీ. సో మా డాడీది ఒక ఫోటో ఒకటి ఉంది ఇంట్లో. దేవాంశ్ గడ చూపించి చెప్తాడు, ఇది నీ డాడీ అనేసి. ఫోటోలో మా డాడీ ఫోటో చూపించి ఇది నీ డాడీ, లోపల ఉన్నారు నీ డాడీ, సో ఇది నా డాడీ అని చెప్పి మా వారిని చూపిస్తాడు. సో ఏడుస్తున్నాడు, కాదు మా డాడీ అని చెప్పి ఏడుస్తున్నాడు. అండ్ సో ఇప్పుడిప్పుడే ముద్దుగా మాట్లాడడం నేర్చుకుంటున్నారు. 2 years కదా మా వాళ్ళకి. సో ఇప్పుడిప్పుడే మాట్లాడడం నేర్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడుతుంటే ముద్దుగా భలే ఉంటుంది నా డాడీ అన్నట్టు. ఏదో పాప ఏదో నన్ను ఏదో అనాలని చెప్పి ట్రై చేస్తుంది కానీ తనకి ఇంకా నోరు తిరగట్లేదు. సో ఆయన అలిగాడన్నమాట, మా డాడీ అంట వాళ్ళ డాడీ అంట, నా డాడీ కాదు వాళ్ళ డాడీ అని చెప్పి అలిగాడు ఆయన. సో ఇలా భలే బాగుంటుంది. ఇలా మేము నలుగురు ఒక చోట కూర్చొని ఇలా ఫన్నీగా మాట్లాడుకుంటుంటే చాలా ఇష్టం నాకు. అండ్ సో ఇంకా దీపు తల్లి వచ్చేసి సో ఆడింది అయిపోయింది, వాళ్ళ డాడీని సతాయించింది అయిపోయింది. ఇప్పుడు చైర్ తీసుకుంటూ ఏదో సెల్ చేస్తుంది తను. సో మామూలుగా బయట రోడ్ దగ్గర ఇంటి ముందర ఏదో ఒకటి పోతూ ఉంటుంది కదా, సో అవన్నీ వింటూ తను రిపీట్ చేయాలని ట్రై చేస్తుంది. అదొకటే కాదు, ఈవెన్ మేము ఏదైనా మాట్లాడినా సో తను అది రిపీట్ చేయాలని చెప్పి చూస్తుంది. సో తను ఏదో చెప్తుంది, నాకు కూడా తన భాష అర్థం కావట్లేదు. ఏదో చెప్పాలని చెప్పేసి ఏదో సెల్ చేయాలని చెప్పి చూస్తుంది. ఆ లాస్ట్కి చేతి తోసుకుంటూ వెళ్తుంది. సో ఈ లోపల ఇంకా పిల్లలకి పాలు పెట్టేసి నేను టీ తాగేసాను. అండ్ ఇంకొకటి ఏంటంటే సో అది మధ్యాహ్నం లంచ్కి రాజ్మా అండ్ బఠానాలు నానబెట్టాను కదా, సో దాంతో ఏదైనా చేయాలి. సో ఇక్కడ మా వారు న్యూస్ పేపర్ చదువుతున్నారు. అండ్ దీపు తల్లి బయటికి వెళ్ళాలంట. సో నేను బయటికి వెళ్ళాలి, బయటికి దసరా షాప్కి వెళ్దాం డాడీ అని చెప్పి వాళ్ళ డాడీని సతాయిస్తుంది. సో వాళ్ళ డాడీ లేదమ్మా ఇప్పుడు వద్దు, మళ్ళీ వెళ్దామని చెప్పేసి వాళ్ళ డాడీ ఏదో చెప్తున్నారు. కానీ సతాయిస్తుంది ఆ పిల్ల, నాకు చెప్పలు వేయి నేను షాప్కి వెళ్ళాలని చెప్పేసి. సో పాపకైతే చెప్పలు వేసేసారు వాళ్ళ డాడీ. ఈ లోపల వాళ్ళ డాడీ పాపకి మా వారు పాపకి చెప్పలు వేస్తుంటే దేవాంశ్ గారి వేషాలు చూడండి. వాళ్ళ డాడీ భుజం పైన కూర్చొని వాళ్ళ డాడీని సతాయిస్తున్నాడు. అండ్ ఇలానే కాదు, వాళ్ళ డాడీ ప్రెజెన్స్ అంటే పిల్లలిద్దరికీ చాలా ఇష్టం అసలు. వాళ్ళ డాడీ భోజనం చేసేటప్పుడు కానీ రిలాక్స్గా ఎప్పుడన్నా కూర్చున్నప్పుడు కానీ ఏం సతాయిస్తారంటే సో ఆల్వేస్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ డాడీ ప్రెజెన్స్లో ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు. బట్ ఏంటంటే ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి కదా, తప్పదు కదా. సో అలా అని చెప్పేసి ఇంకా వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. అండ్ ఇక్కడ ఇంకా ట్యాంక్లో వాటర్ అయిపోతే మోటార్ ఆన్ చేశాను. సో ట్యాంక్లో చూద్దాం నీళ్ళు పడుతుందా లేదా చూద్దాం అనేసి పైకి వెళ్దామంటే సో నాకంటే ముందు పిల్లలిద్దరూ పైకి వెళ్తున్నారు. సో ఎప్పుడూ లోపలే ఉంటారు కదా, మ్యాక్సిమం బయటకు రానియను. సో లోపలే ఉండడం వల్ల పిల్లలకి ఏంటంటే సో రొటీన్ కంటే కొంచెం భిన్నంగా ఉండాలని చెప్పి బయటికి వెళ్ళాలనుకుంటారు, ఆడుకోవాలనుకుంటారు. సో అలాగా నేను డోర్ ఓపెన్ చేశాను లేదో ఫాస్ట్గా పైకి వచ్చేసారు, మిద్ది పైకి. అండ్ సో
మిద్ది పైకి వచ్చేసారు. సో ఇంకా దేవాంష్ గాడు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, సో పరిగెట్టడమే సరిపోతుంది వాడికి. అండ్ ఇక్కడ ట్యాంక్లో వాటర్ పడుతుందో లేదో అని చెప్పి చూడడానికి వస్తున్నా నేను. అండ్ గేట్ వాల్ ఆన్ చేసేసి లైక్ సో వాటర్ పడుతుంది, సౌండ్ బాగా వినబడుతుంది. అండ్ అవతల ట్యాంక్ గేట్ వాల్ కూడా కొంచెం ఆన్లో ఉన్నట్టుంది. సో అది ఆఫ్ చేసేసి ఇంకా మా ట్యాంక్లోకి వాటర్ పడుతుందో లేదో అని చూస్తున్నాను. ఎస్, సో వాటర్ అయితే పడుతుంది. అండ్ అక్కడ దీపు తల్లి ఏంటంటే లాస్ట్ టైం గుడ్డలు వాష్ చేసినప్పుడు కలర్ ఏదో పోయింది. ఆ కలరు కింద అలానే ఉంటే పాప చూపిస్తుంది, మమ్మీ ఏంది ఇది అనేసి. సో చిన్నపిల్లలకి ఏంటంటే ఒకలాంటి క్యూరియాసిటీ ఉంటుంది, కొత్తగా ఏదైనా చూసినప్పుడు కానీ ఇది ఏంటి తెలుసుకోవాలని చెప్పి చిన్న క్యూరియాసిటీ ఉంటుంది వాళ్ళకి. సో పాప అడుగుతుంది, ఇది ఏంది మమ్మీ అని అడుగుతుంది. అదే నేను చెప్పాను, నిన్న గుడ్డలు వాష్ చేశాం కదమ్మా, అది కలర్ ఏదో అంటుకున్నట్టుంది అనేసి చెప్పాను పాపకి. సో ఇంకా కిందకి వెళ్తున్నాము. కిందకి దిగాలి అంటే స్టెప్స్ ఎక్కాలి, కిందకి దిగాలి అంటే సో పిల్లలు చాలా ఇష్టపడతారు. అండ్ నేను చెప్తున్నాను, చిన్నగా దిగమ్మా, మామూలు నడుస్తూ దిగు, అలా దిగద్దు అంటే పాప లేదు మమ్మీ నేను జంప్ చేసుకుని దిగుతానని చెప్పి అంటుంది. అండ్ అదో దేవాంష్ గడు కూర్చొని జంప్ చేసుకుంటూ దిగుతున్నాడు. నేను వద్దు నాన్న, స్లోగా మెల్లగా నడవాలి, అలా జంప్ చేయకూడదు, స్లిప్ అవుతుంది అని చెప్పి అంటున్నాను. అండ్ ఇక్కడ పైన అక్క అడుగుతున్నారు, ఏంటి ముగ్గురు పైకి వెళ్ళి వస్తున్నారు అనేసి. లేదక్క ట్యాంక్లో వాటర్ అయిపోయింటే సో వాటర్ వేసాను, పైనకి వెళ్ళేసి వస్తుందని అని చెప్పి చెప్పాను. సో దీపు తల్లి జంప్ చేద్దామా అంటే వినదు, కింద పడింది. సో పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ డాడీకి చెప్తుంది, డాడీ నేను కింద పడ్డానని చెప్పి చెప్తుంది దీపు తల్లి. సో మా వారు ఇంకా న్యూస్ పేపర్ చదువుతున్నారు. సో ఇందాక దీపు తల్లి ఆడుకొని ఇప్పుడు దేవాంష్ గాడు సో చైర్ కోసం కొట్టుకుంటున్నారు ఇద్దరు. అండ్ సో ఇంకా వాళ్ళ డాడీ చెప్తున్నారు, పాప ఏడుస్తుంటే ఏదో సముదాయిస్తున్నారు వాళ్ళ డాడీ. అండ్ సో వాళ్ళ డాడీ ఇంకా మా వారు రెడీ ఆఫీస్కి బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో ఇది మధ్యాహ్నం అన్నమాట. అండ్ మిరపకాయలు ఏదో ఉంటే సో మిరప్పొడి చేయించాలని చెప్పేసి మిరపకాయలు ఉంటే అవి ఎండకు పెట్టాలంట. బిఫోర్ దట్ ఆడించక ముందు ఎండకు పెట్టాలని చెప్పి అంటారు. అందుకని ఎండకు పెడితే సో ఎండపోయింది, అందుకు సైడ్కి తీసి పెట్టాను. దేవాంష్ గారు సైకిల్ తొక్కాలని వచ్చాడు. నేను వాడికి చెప్తున్నా, కాదు నాన్న మిరపకాయలు ఉంది, నువ్వు చూసి ఆడుకో, సో మిరపకాయల జోలికి వెళ్ళొద్దమ్మా, అదంతా తాకద్దు అని చెప్పి చెప్తున్నాను వాడికి. వాడు ఓకే మమ్మీ అంటున్నాడు. సో దేవాంష్ గారు మాట్లాడితే చాలా ముద్దుగా ఉంటుంది. అండ్ మార్నింగ్ వచ్చేసి నేను ముగ్గు పెట్టాను, అది వీడియో తీయనవ్వలేదు. సో అది ఇప్పుడు తీస్తున్నాను. సో ఇది వాళ్ళకి నేను వేసిన ముగ్గు. అండ్ సో నాది లంచ్ అండ్ పిల్లలు నేను ముగ్గురము లంచ్ చేసేసాము. సో దేవాంష్ గారు సైకిల్ ఎక్కేసి పాపని తిప్పుతున్నాడు, చెల్లని తిప్పుతున్నాడు. సో భలే ఆడుకుంటారు వీళ్ళిద్దరూ. ఏంటంటే సైకిల్లో బాస్కెట్ ఉంటుంది కదా, సో ఆ బాస్కెట్లో పాప నించుంటే ఎంత బాగా బ్యాలెన్స్ చేస్తూ నించుంటుంది. నేను అనుకుంటాను ఈ పిల్ల ఎక్కడైనా పడిపోతుందేమో అని చెప్పి నాకు భయం వేస్తుంది. కానీ వీళ్ళిద్దరూ ఆడుకోవడం మాత్రం ఎంత బాగా ఆడుకుంటారో అసలు, ఎంత బాగా బ్యాలెన్స్ చేసుకుంటూ పాప వెనకాల నించుంటుంది. అండ్ దేవాంష్ గారు ఇంకా అసలు యాక్చువల్లీ ఇంకా తొక్కడం రాలేదు, సైకిల్ తొక్కడము. వాడు నడుచుకుంటూనే సైకిల్ లాక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. భలే నచ్చుతుంది నాకు ఇలాగా. సో పాప వెనకాల నించొని ఎంత బ్యాలెన్స్డ్గా నించుంటుందో అసలు, కింద పడకుండా. నాకు భయం వేస్తుంది పాప ఎక్కడన్నా పడిపోతుందో ఏంటో అన్నట్టు, కానీ ఎంత బాగా బ్యాలెన్స్ చేసుకుంటూ నిలబడుతుంది. సో దేవాంష్ అంటే రోజు ఇలా వీళ్ళిద్దరికి ఆడుకోవడం అంటే ఇష్టం. మ్యాక్సిమం మెయిన్ డోర్ ఓపెన్ చేయని లోపలే ఆడుకుంటారు. ఎప్పుడైనా ఇలాగా లైక్ పిల్లలు ఆడుకొని అన్నట్టు డోర్ ఓపెన్ చేస్తే సో ఇలా ఆడుకుంటారు. ఒకసారి ఏం చేస్తాడంటే పాప వెనకాల నించో ఉంటే సడన్గా సైకిల్ దిగేస్తాడు, పాపకు బ్యాలెన్స్ రాదు, సో కింద పడిపోతుంది. అలాంటప్పుడు నేను చెప్తూ ఉంటాను వాడికి. ఏంటి ఎవరికి? మీ డాడీకి ఫోన్ చేయాలా? ఎందుకు ఫోన్ చేయాలి? డాడీ డాడీ
లాలీపాప్ ఉందా? లాలీపాప్ లేదు. ఇప్పుడు డాడీకి ఎందుకు ఫోన్ చేయాలి? టైం అయింది. టైం అయిందా? ఓ డాడీ ఇంకా రాలేదా? సరే మళ్ళీ నేను పక్కుతానా? రాలే. డాడీ రాలేదా? ఇంకా టైం అయింది. నువ్వు తిన్నావా? తిన్నా. ఏం తిన్నావు? తిన్నా. అన్నం తిన్నా. అన్నం తిన్నావా? ఇప్పుడు డాడీకి ఎందుకు ఫోన్ చేయాలి? డాడీ ఇంకా తినలే. ఓ మీ డాడీ ఇంకా తినలేదా? సరే మమ్మీ తినిందా? తినింది. మమ్మీ తినిందా? ఎప్పుడు తిన్నానే? ఇప్పుడు అన్నం తిన్నావు. ఓసే తినింది నువ్వా నేనా? నువ్వు. నేను తిన్నానా? ఎంత అబద్ధం చెప్తాను. నువ్వు అన్నం తిన్నావు. తిన్నా. సాడిస్ట్ దానా? కాదు గుడ్డు. ఓహ్ నువ్వు గుడ్డా? తిన్న గోల్ అన్న బాయ్. Please like, share and subscribe to our channel.